ఈ మౌనంగా కనిపెట్టుకున్న ఆయన్ని, మహానుభావ, ఇంత భూభాగాన్ని గెలిచిన నేను ఇంత అశాంతిగా ఉన్నాను, అసలు తమరు ఏమీ కలిగి లేనట్టున్నారు, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, మీ ముఖం వెలిగిపోతుంది, కారణం ఏంటో చెప్పగలరా అన్నాడంట. నేను చెప్పింది చేస్తే చెప్తా అన్నాడంట. చెప్పండి ఏం చేయమంటారండి. ఒక బరువైన ఆయన లేపలేనంత రాయిని చూపించి దాన్ని ఎత్తు అన్నాడంట. దాన్ని ఎత్తగలవా, అంత బరువు ఎత్తగలవా అంటే ప్రిస్టేజ్కి వచ్చాను కదా ఎత్తుతా అన్నాడంట. సరిపో బలవంతంగా ఎత్తాడు. నేను చెప్పిన దాకా కింద పడేయొద్దు అన్నాడంట. ఎత్తటం అయితే బరువైన రాయి బలంగా ఎత్తాడు, నేను చెప్పిన దాకా కింద వదలొద్దు అన్నాడు అని కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా ఇక మనోడికి కాళ్ళు గోడలు మొత్తం గడగడ వణుకుతున్నాడు, లాగుతున్నాయి. అంటున్నాడు. ఎట్లా ఉంది అన్నాడంట. బరువుగా ఉందన్నాడంట. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడంట. కొంచెం ఎలా ఉందనంట, చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. సరే వదిలే అన్నాడంట. ఎత్తాడు, పడేశాడు. ఇప్పుడు ఎలా ఉందనంట, హాయిగా ఉందన్నాడంట. నేను అదే చేశాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అదే చేశారా, అదని ఇదని అయ్యని నెత్తిన పెట్టుకొని మోసి మోసి మెంటలకి ఇటుబడి వచ్చా. మొత్తాన్ని ఎత్తాడు, పగలగొట్టొచ్చా. నువ్వేమో ఇంత ప్రపంచాన్ని గెలిచాను, ఎంత భూభాగాన్ని గెలిచాను, అంత గెలిచానని ఈ భూభాగం అంతా నెత్తి మీద పెట్టుకొని అశాంతిగా ఏముందిరా, ఆ బరువు మోసినంతసేపు ఎట్లుంది నీకు, బాధే కదా, దులిపే వదిలేసాయి. ఏసై చెబుతుంది కూడా అంతే, ఇప్పటిదాకా మోసావు కదా, ఇక నీ చింత యావత్తు నా మీద వేయంటే ఆ బరువు నా మీద వేయమని అడుగుతున్నాడు ఆయన. ఎప్పటికీ ఇంకా కొంతమంది మనోళ్ళు ఇంకా పట్టుకొని అంటూనే ఉన్నారు. ఇంకా మైండ్ తక్కువ వాళ్ళు, నా మీద వెయ్యి, నమ్మకం ఉంది కదా నా మీద వెయ్యి అంటే నువ్వు మేలే ప్రభా నేనే మోస్తా, కాస్త కూర్చో, నా దగ్గర కూర్చో, నువ్వు విశ్రాంతి పొందు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు రిలాక్స్గా ఉండు, నువ్వు కలవరం లేకుండా ఉండు, నేను చూసుకుంటా, నా మీద వెయ్యి అంటే వద్దులేపో, ఎంతమంది అని మోస్తావు ప్రభా, ఎంతమంది బరువు అని మోస్తాను, నేనే మోసుకుంటాను. సరే సావని వదిలిపెడుతున్నాడు. ఏం జీవితం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వదిలేసేయమంటే వదలరే. చూడ, చిన్న పాయింట్లు ఎంత పాఠం నేర్పుతారు చూడండి. ఎవరిని తక్కువ అంచనా తొందరపడి ఎదుటి వాళ్ళని. అందరినీ దేవుడు నిర్మించాడని మర్చిపోవద్దు. ఎవరికి ఇచ్చే కృప వాళ్ళకి ఇచ్చాడు. కాకపోతే సత్యం తెలియదు, పరిచయం చేయి ప్రేమగా. అలాగే సత్యం ఎరగని వాడు కూడా హాని చూపకూడదు, వినాలా మంచిగా, అందరూ ధ్యానించాలా శ్రద్ధగా, వాగుడు మానేయాలా, మౌనం కావాలా. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడ అవసరమైతే అక్కడే మాట్లాడాడు. అనవసరంగా వేరే ముచ్చట్లు ఏమన్నా మాట్లాడా? పనికిమాలిన ప్రసంగాలు అక్కడక్కడ టీ కొట్ల దగ్గర జరుగుతాయి మీటింగులు. రాజకీయ నాయకుల్ని వాడు వీడని మాట్లాడుతుంటారు, వాళ్ళు వీళ్ళ బామర్ది లేనట్టు. అక్కడ ఉంటుంది ఉప్పర మీటింగు, అసలు టీ కొట్ల దగ్గర ఉంటుంది. అసలు మామూలు మీటింగ్ నేను సైలెంట్గా వింటుంటా. రిక్షా బండి, ఒక్కొక్కరు రిక్షా కార్మికులు ఉంటారు, రిక్షా బండి ఆడు ఆపి వస్తాడు, వాడు అట్ట చేశాడు, అసలు ఏదో వాడికి ఏం తెలుసు, వాడు సోదరుడు, అసలు వాడు ఇట్ట చేస్తే బాగుండేది అంటాడు. ఇంత మేధావి మరి ఏదో నాకు వాళ్ళకి సలహాలు చెబుతారు, టీ తాగుతా. ఏం మీటింగుల్లో ఏమో అసలు వినేవాళ్ళు కూడా భలే ఉల్లాసంగా, వాళ్ళు ఒక్కొక్కడైతే కొట్టుకుంటారేమో అనిపించింది. ఈసారి గమనించండి మీరు కావాలంటే, కొట్టుకుంటారేమో అనిపించింది, తగాదాడుకుంటుంటారు. తర్వాత ఇక ఎవరు బ్యానర్ ఆగిన వాళ్ళు పోతుంటారు. మాట్లాడటం మానే మౌనంగా ఉండాలి. దేవునికి మహిమ.
అపవిత్రత లోపలికి ప్రవేశించకుండా ద్వారాలు మూయాలి. చూపుని, నాలుకని, చెవులని కంట్రోల్ చేయాలి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి వదిలే. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాడంటే, సైతాను మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఇవి తీసుకొస్తాడు. వాటిని ఎంటర్ కాకుండా వాటిని గుర్తుపట్టి ఖండించు. తప్పించుకొని మౌనం అవ్వటానికి పోరాడు. కనిపెట్టడానికి, ధ్యానించడానికి, దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకోవటానికి ఆ ఆశ కలిగి ఉండు, ఆ ఆలోచన కలిగి ఉండు. నవనాగరికతలో దేవుని దర్శనం కోసం కనిపెట్టేంత ప్రశాంతత, అంత నెమ్మది, అంత నిమ్మళత్వం ఏడేసింది. అంత ఉరుకులు పరుగులే అయింది కదా. మనం మార్పు చెందాలి. రైట్, ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం. ఇంకా అసలు దగ్గరికి రాలేదు. ఫస్ట్ పాయింట్లోనే కథ అంతా అయిపోయింది, టైం అయిపోయింది. నేను అసలుకే మాట మీద నిలబడదాం అనుకుంటున్నా. మరి దేవభక్తి విషయంలో నీకు నీవే అంటే చూసుకో నాయన, ఎప్పటికప్పుడు చూసుకో. నీ ఆత్మీయ స్థితిని పరిశీలించుకో, నీ భక్తి జీవితాన్ని పరిశీలించుకో, నీ పరిపక్వతని, నీ ఎదుగుదలను గమనించుకో. ఎక్కడన్నా అడుగులు జారుతున్నాయేమో, బ్యాలెన్స్ మిస్ అవుతున్నావేమో, దేవుల్లో ఎదుగుతున్నావో తరుగుతున్నావో ఎప్పటికప్పుడు వివేచించుకొని జాగ్రత్తగా దేవునిలో అభివృద్ధి చెందు, భక్తిలో విస్తరించు. నిన్ను నువ్వు గమనించుకోవటం మాత్రం మానేయొద్దు. చూసుకో, ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నా. నువ్వు ఎక్కడ పడ్డావో, ఏ స్థితిలో ఉన్నావో, అసలు నీ ఆరంభం ఎలా ఉందో, నీ మొదటి ఆత్మీయ అంతస్తు ఎలా ఉందో, చివరికి ఇప్పుడు ఎలా మారావో, ఒకప్పుడు నువ్వు విసర్జించినవి ఎలా మళ్ళీ నీలోకి ఎంటర్ అయ్యాయో, ఇప్పుడు ఏ విధంగా ఎంత దిగజారిపోయావో కనిపెట్టుకొని. నీకెవరు చెప్పరు, నీకు నీవే జాగ్రత్త చేసుకో. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడు. భక్తి రకరకాలు ఉందండి. దేశభక్తి ఉంది, మాతృభక్తి ఉంది, పితృభక్తి ఉంది, గురుభక్తి ఉంది. ఉందా? ఎన్నో రకాల భక్తులు ఉన్నాయి. ఈ భక్తులు ఎన్నున్నా వీటన్నిటికీ మించినది దైవభక్తి. దేవుని ఎడల ప్రేమ, ఆసక్తి కలిగి ఉండుట దైవభక్తి. మిగిలిన భక్తులన్నిటికీ మించిందని చెప్పాను. అత్యవసరమైంది కూడా. ప్లస్ రెండు జీవాలకు ఉపయోగపడేది. ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమవును. అన్ని విషయాల్లో మనకు ఉపయోగపడేది దైవభక్తి. నాయన, నువ్వు ఎందులోనన్నా తరిగిపో, ఎందులోనన్నా కోల్పో, కానీ దేవుల్లో మాత్రం తరిగిపోవద్దు, దేవ భక్తిలో కోల్పోవద్దు. అదొక్కటి నువ్వు జాగ్రత్త చేసుకోమని దాని గురించి ఎంత సీరియస్గానో చెప్పాడు. ఇది నేను మీకెందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎంతమంది గుర్తించారో నాకైతే తెలియదు, కానీ నా మట్టుకు నేను నా ఆత్మీయ జీవితాన్ని చూసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేనేదో తరుగు అవుతున్నట్టుగా ఉన్నాను, నేనేదో మిస్ అవుతున్నట్టున్నాను, నాలో ఏదో కొంచెం వెలితి కనపడుతుందని నాకు ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నాకే ఇలాగ అనిపిస్తే మరి మీ పరిస్థితిని కూడా అంచనా వేయగలను, మీ పరిస్థితిని కూడా దీన్ని బట్టి అంచనా వేయగలను. నేనే ఇలాగున్నానంటే వీళ్ళు ఎలా ఉండుంటారు? అవునా? ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు. కాబట్టి నేను సరిచేయబడాలి, నా బిడ్డలు కూడా సరిచేయబడాలి. ఏదో తేడా వచ్చింది, ఎక్కడో తేడా వచ్చింది అని గుర్తుపట్టి జాగ్రత్త చేయడానికి పూనుకొని ఈ కూటాలు ఆహ్వానించా. ఈరోజు మీరందరూ ఇంతమందిగా ఆసక్తితో గ్యాదర్ అవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఇంత ఆసక్తి మీలో ఉందని ఊహించలేకపోయాను. మీ అందరికీ వందనాలు. దైవభక్తిలో రకాలున్నాయి. కళంకంతో కూడిన భక్తి ఉంది, నిష్కళంకమైన భక్తి ఉంది. సంతుష్టి సహితమైన భక్తి ఉంది,
సంతుష్టి రహితమైన భక్తి ఉంది, జ్ఞానానుసారమైన భక్తి ఉంది, జ్ఞానశూన్యమైన భక్తి ఉంది. 3 రకాలు. ఈ 3 మాటలు మీకు రిఫరెన్స్లు ఇట్టే దొరికిపోతాయి. జ్ఞానానుసారమైన భక్తి, జ్ఞానశూన్యమైన భక్తి. రోమాపత్రిక 5:10 చదువమ్మా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. సరే, 10:1 చదువు. సహోదరులారా, ఇశ్రాయేలులో రక్షణ పొందవలన నా హృదయాభిలాష. నా రిఫరెన్స్ వచ్చింది అదే. వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని యందు భక్తి ఆసక్తి కలిగిన వారు అని నేను వారిని గూర్చి సాక్ష్యం ఇస్తా, ఇశ్రాయేలీలను గూర్చి. కానీ వారి ఆసక్తి లేక వారి భక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అది ఇది జ్ఞానశూన్యమైన భక్తి. అన్యులు చేస్తున్నారు, కొంతమంది క్రైస్తవులని అనబడిన వారు కూడా చేస్తున్నారు. జ్ఞానశూన్యమైన భక్తి, జ్ఞానశూన్యమైన భక్తి. ఏంటో తెలుసా? మా పితరులు క్రైస్తవులు, నేను 2 క్రైస్తవులకు జన్మించిన వాడును, జన్మించిన దానను. నేను బాప్తిజం పొందటం ఏంది? నేను మారు మనసు పొందటం టోటల్ మా ఆల్ ఫ్యామిలీయే. మా ముత్తాత పాస్టరు, మా తాత పాస్టరు, మా నాన్న పాస్టర్ కాదనుకోండి, మా నాన్న క్రైస్తవుడు. మా బ్యాక్గ్రౌండ్ అంతా అందులో నుంచి వచ్చిన వాళ్ళం మేము. నాకు చెబుతావు నువ్వు మారు మనసు పొందు, బాప్తిజం పొందని. నేను చెబుతున్నా, మీ ముత్తాత సేవకుడైనా, మీ తాత సేవకుడైనా, మీ నాన్న దేవుని సంబంధి అయినా, వాళ్ళది వేరు, నీది వేరు. వాళ్ళను బట్టి నీకు రక్షణ కలగదు. ఎందుకంటే వాళ్ళు తింటే నీ కడుపు నిండలేదుగా. అట్లయితే వాళ్ళు తిన్నారు కాబట్టి నువ్వు తిండి మానే. అమ్మో సావును, నీ కడుపు నీదే, వాళ్ళ కడుపు, నీ పాపాలు నీయే, వాళ్ళ పాపాలు వాళ్ళయ్యే. ప్రతి మానవుడు తాను పాపినని గ్రహించి దేవుని ఎదుట ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది పాపములను కడిగి వేసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందాలి, ప్రభు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. పొందినప్పుడు కడగబడతాయి పాపాలు. మా పూర్వులంతా క్రైస్తవులే కాబట్టి నేను క్రైస్తవుల సమాజానికి సంతతికి చెందిన వాడిని గనుక నాకు మారు మనసు అక్కర్లేదు, రక్షణ అవసరం లేదని టేక్ ఇట్ ఈజీ అన్నావు అంటే అయిపోతావు. నువ్వెవరివైనా సరే, నీ తాతలు ముత్తాతలకు క్రైస్తవులైనా సరే, నీవు పాపివని గ్రహించాలి. మర్యాదగా మారు మనసు పొంది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన ప్రభువని నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి ఆయనను స్వాగతించాలి. ఇది క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వాళ్ళలో మారు మనసు లేని వాళ్ళకి సమాధానం. ఇది చెయ్యకపోతే వాని భక్తి లేక వాని ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కొంతమంది చర్చి కట్టించా, మనమే అర్థం కాలేదా? ఏంటిది? చర్చి కట్టించే, మొత్తం లోపలంతా మార్బల్ వేయించాను తెలుసా. నేను చేస్తాను, నేను అన్ని చేస్తుంటాను, నేను మనదంతా చేస్తుంటాం. మనం ఎగరేసి చర్చి అంటే రేపు తీసి ఇక్కడ తగిలిస్తాడు కొక్కానికి. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆపాలా? నేను నక్షత్రం కట్టాను, స్టార్ కట్టాను, నేను చర్చి కట్టించాను, నేను ఇంత సంద వేసాను, గంట కట్టాను, రోజు కొడతాను, ఎన్ని తీసేయాలి. మా ఇంటికి పాస్ట్ వస్తే పలావ్ తప్ప ఏది పెట్టను, ఇంకోటి ఏది పెట్టను, పలావే పెడతాను. నేను మా చర్చికి నేనే పెద్దని జాంతానయ్యే. ఎన్ని చేసావని ఒప్పుకోడు నిన్ను. అవన్నీ సెకండ్ హాఫ్ నాన్న మారు మనసు పొందే ఉంటాడు అంటే అది మనం చేయలేదు కానీ ప్రభా, బాప్తిసం పొందలేదులే కానీ ప్రభా చర్చి కట్టించాను. ఎవడికి కావాలని చర్చి అంటాడు.
అంటే ప్రభు నేను కట్టితేనే అందరూ ఆరాధించింది. నువ్వు కట్టించావురా, అందరూ ఆరాధించడానికి కట్టించావు నిన్ను వదిలిపెడతాను. నేను ఎక్కడ రాశాను? కట్టిస్తే వదిలిపెడతాను, నేను ఎక్కడ రాశా? ఉట్టిదేనంట మరి కాక ఎవరు మూసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన ఆయన ముందు జీవితాన్ని మార్చుకో. నువ్వు దేవాలయం కట్టించావు కానీ నీ దేహం దయ్యాల నిలయంగా మార్చుకున్నావు. నువ్వు కట్టే దేవాలయం తర్వాత రా, ముందు నువ్వు దేవాలయం కావాలి నాకు. నువ్వు ఇచ్చే అర్పణ తర్వాత నానా నువ్వే నాకు ఒక అర్పణగా కావాలి రా అంటున్నాడు దేవుడు. చెప్పేది సమాధానం చెబుతావు. నువ్వు ఇచ్చే కానుక తర్వాత ముందు నువ్వే నాకు ఒక కానుక కావాలి. అది మరి ఇది ఎరగకుండా నేను అది కట్టించా ఇది కట్టించా గంట కట్టా రోజు కొడతంటే ఎట్ట కుదిరిద్ది? ఎన్ని కుదరవు. జ్ఞానానుసారమైన భక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి. దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని పట్టుకోవాలా. దేవుడు ఏది చేయమన్నాడో దాన్ని గుర్తుపట్టాల. చర్చి ఓపెనింగ్ సందర్భంగా చింతామణి నాటకం వేపిస్తే కాదు, ప్రత్యేక కళాకారుల చేత చింతామణి సుబిశెట్టి అంట. యేసుప్రభు కూడా అందులో కూర్చొని అనాలా? ఎవరన్నారు అది భక్తి అని? ఎవరన్నారు అది దైవాసక్తి అని? మొత్తానికి పడితే రేపు తన్నులు. ఏ పిచ్చినోడికి, వేసినోడికి, చూసినోడికి, స్టేజీ కట్టినోడికి. అదే సువార్త కూటమా? అదే సువార్త కూటం అయ్యా. స్టేజ్ ఎల్లా కట్టి వెనక డెకరేషన్లు చేసి, సెట్టింగులు చేసి, లైటింగులు వేసి, దానికోసం అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి 30,000, 40,000, 50,000, 70,000, లక్ష. మనం మొత్తం 3 నాటికలు వేసాంగా. వీధి సింహాలు, రోడ్డు మీద పుల్లని ఎన్నో నాటకాలు వేసాంగా. అసలు క్రిస్మస్ సందర్భంగా వేస్తే మనం అప్పుడు వేస్తే మొత్తం అందరం కలిసి వేసుకున్న సందాలు 5 లక్షలు అయింది, 10 లక్షలు అయింది. మొత్తం బూడిద పాలే. అది భక్తి లెక్కలోకి రాదు. జ్ఞానానుసారమైన భక్తి కాదు. దేవుడు చెప్పింది నాటకాలు ఏమని కాదు, నాటకాలు మానుకోమని. నాటకాలు మానుకోమని దేవుడు చెబితే నువ్వు ఆడేది కాక మళ్ళీ జనాల చేత నాటకాలు ఆడే. ఎవడు చెప్పాడు ఈ భక్తి నీకు? నేను ఇట్లా మాట్లాడితే కొంతమందికి కోపం, వాగులో పడండి. నాకెందుకు? ఉన్న సంగతి చెప్పాలి. నేను కోపం వస్తే నాకెందుకు? నువ్వు వస్త్రాలు చించుకుని నాటి యూదుల వాళ్ళ కేకలు వేస్తే నాకెందుకు? వేసుకున్నాను. దేవునికి స్తోత్రం. సరిచేయబడాలి. దేవుని ఎదుట సరి అయిన భక్తి అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని తెలుసుకోవాలి. అసలు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచున్నారు. చర్చీలలో రాజకీయాలు, చర్చీలలో అల్లర్లు, చర్చీలో ఓటింగ్ సెక్షన్, గందరగోళం. మారు మనసు పొందాలి.